ఈరోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద 5 ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 5,608 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది. మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘు ఆయనకు సంబంధించి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అయింది. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి 4 పనులు 2,813 కోట్ల 66 లక్షల రూపాయలకు ఆయన దక్కించుకున్నాడు. మరొకటి బెంగళూరులో రిజిస్ట్ వ్యాపారం చేసేటువంటి బొలుసు శ్రీనివాసరావు ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు. ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి 8 ప్యాకేజీలు వచ్చాయి. వీటి విలువ 3,945 కోట్ల 47 లక్షలు. అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సీసీ సంస్థకు సంబంధించి హ్యాపీ నెస్ట్తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు. వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది ఎన్సీసీకి వచ్చినటువంటిది 3,438.21 కోట్ల రూపాయలు. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనకమేడల వరప్రసాద్ గారు ఆయనకు సంబంధించినటువంటి కేఎంఈ ప్రాజెక్టు ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు. వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 1 ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు. అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి ఈ పనులకు సంబంధించి 37 ప్యాకేజీల కింద చేపట్టడానికి 15,095 కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో ఈ అభివృద్ధి పనులు హ్యాపీనెస్ మంత్రులు జడ్జిలు బంగాళాలో మనం ఏదైతే అనుకున్నామో ఆ 22 ప్యాకేజీల కింద మొత్తం 59 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఆ 59 ప్యాకేజీలు ఆ సిండికేట్లో మొత్తం చూస్తే 8 సంస్థలే ఉన్నాయి. 8 నేను చెప్పినటువంటి 8 ఎన్సీసీ 6,124 కోట్లు, బిఎస్ఆర్ ఇన్ఫ్రా 6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ 6,031 కోట్లు, మెగా 7,022 కోట్లు, ఎంవీఆర్ ఇన్ఫ్రా అది ఆయన లోకేష్ తోడలుడికి సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భరత్కు సంబంధించినటువంటి సన్నిహితుడికి చెందినటువంటి సంస్థ 796 కోట్ల రూపాయలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఎల్ఎన్టీ మనం అన్నట్టుగా 809.88 కోట్లు, కేఎంఈ ప్రాజెక్ట్ 429.23 కోట్లు, బిఎస్పీసీఎల్ 779.82 కోట్లు. కాబట్టి ఇవన్నీ కూడా నీకెంత నాకెంత నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఈ సిఆర్డీఏ కానీ ఏడీసీఎల్కి సంబంధించి కానీ 59 ప్యాకేజీలు సంబంధించినటువంటి 28,210 కోట్లు 28,209.62 కోట్ల రూపాయలు 8 సంస్థలకే ఇవ్వడం. వాటిలో మరలా